హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్యాండర్ శ్రీనివాస్. ఈరోజు మనం దూద్సాగర్ వాటర్ ఫాల్స్ని చూడబోతున్నాం. ఈ జర్నీ చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఈ సౌత్ గోదావరి నుంచి దాదాపుగా 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ జర్నీ కవర్ చేయడానికి మాకు దాదాపు 2.5 hours పట్టింది. ఈ జర్నీలో మనకి ఫోన్ సిగ్నల్స్ ఉండవు. లోకల్స్ హెల్ప్ ద్వారాగానే మనం డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. ఈ రోడ్ జర్నీ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. స్మూత్ రోడ్స్తో అలాగే నేచర్ మధ్యలో మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. నేచర్ లవర్స్ అయితే తప్పకుండా చూడవలసిన ప్రదేశం. దూద్సాగర్ ఫాల్స్కి వెళ్ళడానికి ముందు మనం మొల్లం అనే విలేజ్ని చేరుకోవాలి. మన కార్స్ కానీ బైక్స్ కానీ ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి జీప్ సఫారీ రైడ్ మాత్రమే అలౌ చేస్తారు. మొల్లం విలేజ్ నుంచి దూద్సాగర్ ఫాల్స్ వెళ్ళడానికి ముందుగా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జీప్ సఫారీ రైడ్ స్టార్ట్ అయ్యింది. ఇది మొత్తం ఫారెస్ట్ మధ్యలోనే వెళ్తూ ఉంటాము. మధ్యలో రివర్ క్రాసింగ్స్ అవి మంచి ఫీల్ని ఇస్తాయి. ఈ రైడ్ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు మ్యాక్సిమం 1.5 hour పడుతుంది. సఫారీ రైడ్ మొదలైన 4 కిలోమీటర్స్ తర్వాత ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్లో కెమెరాస్ అవి క్యారీ చేస్తుంటే వాటికి సంబంధించిన అమౌంట్ మనం పే చేసి టోకెన్ తీసుకోవాలి. అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ అవి ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. వాటర్ బాటిల్ తప్ప ప్లాస్టిక్ సంబంధించిన ఏమీ ఉండకూడదు. అలాగే పర్ హెడ్ 100 రూపీస్ పే చేయాలి. మనం ట్రెక్ చేయాలనుకుంటే ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక గైడ్ కమ్ గార్డ్ని పంపిస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం ట్రెక్ చేయాలి. ఫైనల్లీ అడ్వెంచర్ రైడ్ అయిపోయింది. సఫారీ రైడ్ ఎక్కడితోటి అండ్ వెహికల్స్ అన్ని పార్కింగ్లో ఉంచేస్తారు. ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్కి మనం దాదాపు 2 kilometers ట్రెక్ చేయాలి.
అడవి మధ్యలో చిన్న రివర్స్ క్రాస్ చేస్తూ బోట్ సౌండ్స్ వింటూ మధ్య మధ్యలో మంకీస్తో అలా ట్రెక్ చేసుకుంటూ వెళ్తాము. ఈ ట్రెక్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దూద్సాగర్ ఫాల్స్ విజిట్ చేయాలనుకుంటే మాన్సూన్ ఆర్ వింటర్ ఈజ్ ద బెస్ట్ టైం. మాన్సూన్లో అయితే ట్రెక్ పూర్తిగా ఆపేస్తారు. ఓన్లీ జీప్ సఫారీ రైడ్ ఒకటే అవైలబిలిటీలో ఉంటుంది. వీ ఫైనల్లీ మేడ్ ఇట్. మొత్తానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో ఉన్న లొకేషన్ అయితే పైన ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే మనకు పర్మిషన్ లేదు. వర్షాకాలంలో అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో అంతే డేంజరస్ కూడా. స్విమ్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయవచ్చు. బట్ స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా లైఫ్ జాకెట్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఎందుకంటే ఎంత లోతుందో ఎవరికీ తెలియదు. సేఫ్టీ రూల్స్ మాత్రం మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ లొకేషన్ మాత్రం చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 45 మినిట్స్ టైం స్పెండ్ చేశాము. సో ఇట్స్ టైమ్ టు గో. ఎందుకంటే జీప్ సఫారీ డ్రాప్ చేసిన తర్వాత 2 అవర్స్ టైం ఇస్తారు. ఈ లోపల మనం వెహికల్ దగ్గరికి వచ్చేయాలి. లేకపోతే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. ఎన్ని అవర్స్ లేట్ అయితే అంత ఎక్కువ అమౌంట్ పే చేయాలి. సో చూసారుగా దూద్సాగర్ ఫాల్స్. మీరు వెళ్ళాలనుకుంటే మాన్సూన్ ఆర్ వింటర్లో వెళ్ళండి. ఈ టైంలో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. ఎంత కాస్ట్ పడిందో పెర్ పర్సన్కి అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.